యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. జీవనావలు తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన. జీవనావలు తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన. నాకు తోడయుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నాకు తోడయుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంగ్రహమైనాను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంగ్రహమైనాను. నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో నుండును. నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో నుండును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా. ఈ రెండు అద్భుతమైన గానముల చేత మన ప్రభువును మనం స్తుతించినాం. యేసే మనకు దుర్గం, ఆదరణ, ధైర్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు 89వ కీర్తన మనం ఆరాధనకు ప్రోత్సాహకరంగా అందులో ఉన్న జీవవాక్కులను మన హృదయంలోనికి మనం స్వీకరించుదాం.
89వ కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు ఈ కీర్తనలో హిమ్స్ అండ్ ప్రేయర్, కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. తర్వాత హిస్టరీ ఉంది, ప్రతి కీర్తన వెనుక ఒక చరిత్ర ఉంది. తర్వాత కీర్తనకారుడు చాలాసార్లు మానసిక ఒత్తిడికి వచ్చాడు, డిస్ట్రెస్లో ఉన్నాడు. తర్వాత ప్రవచనాలు ఉన్నాయి. అంతేకాదు నమ్మకత్వం గురించి, విశ్వాసం గురించి బోధించబడింది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. తర్వాత నిరీక్షణ గురించి, జడ్జిమెంట్ గురించి, డెలివరెన్స్ గురించి ఇలాంటి కీర్తనలు మనం ధ్యానిస్తున్నాం. 89వ కీర్తన వైపు మన మనసును మనం తరలిస్తున్నాం. 89వ కీర్తన ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మరి ఈ కీర్తన దైవ ధ్యానం. ఇది ఎజ్రాహీయుడైన ఏతన్ రచించిన దైవ ధ్యానం. ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మొదటి రాజులు 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 30-31వ వచనం. ఇక్కడ ఇంటలెక్చువల్ టీం ఒకటి ఉంది. ఇంటలెక్చువల్స్ అనగా జ్ఞానవంతులు, వివేకవంతులు కూడా దేవుని స్తుతించవచ్చు, గణపరచవచ్చు. కొంతమంది జ్ఞానహీనులుగా, బలహీనులుగా, అజ్ఞానులుగా ఉండొచ్చు. మీరు 29వ వచనం నుండి 34 వరకు చదివితే దేవుడు జ్ఞానము అనే మాట ఉంటుంది. దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు. అయితే ఆనాడు సొలొమోనుకు దేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. అప్పటికే ఆల్రెడీ there was intellectual team is available ఉన్నారు. ఒక జ్ఞానవంతులైన గుంపు ఉంది. ఆ గుంపులో 31వ వచనంలో చూస్తే మరి ఎజ్రాహీయుడైన ఏతాను ఉన్నాడు. దాని తర్వాత మహోలు కుమారులైన హేమన్, కల్కోలు దర్గాను వారి కంటే జ్ఞానవంతుడై ఉండెననున్నది. అంటే వీళ్ళంతా కూడా జ్ఞానవంతులుగా ఎంచబడ్డారు. ఈనాడు రీడర్స్ అని, ప్రొఫెసర్స్ అని ఏ రీతిగా ఎంచబడుతున్నారో వీరు కూడా జ్ఞానవంతులుగా ఎంచబడినారు. అందులో నుండి సొలొమోను సమస్తమైన వారి కంటే అని ఉంది. అంటే ఈజ్ అబౌవ్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ విజ్డమ్. ఏదైతే బుద్ధిమంతులుగా ఆనాడు ఎంచబడ్డారో, ఎన్నిక చేయబడ్డారో వారందరికంటే కూడా సొలొమోను జ్ఞానవంతుడు. కానీ అందులో ఈ 89వ కీర్తన రాసినటువంటి ఎజ్రాహీయుడైన ఏతన్, ఆయన మరొకవేళ సొలొమోను తర్వాత 2వ వ్యక్తిగా మనం ఎన్నిక చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రూప్లో అతని పేరే గొప్పగా ఉంది. సో ఆయన రచించినటువంటి ఈ కీర్తన, ఒకవేళ ఈయన సమస్యలు కొంత భారమైనవే, ఈయన ఆలోచన చాలా భారమైంది. ఏ పాట రాసినా ఆలోచనాత్మకంగా ఉంటుంది, జ్ఞానపూర్వకంగా ఉంటుంది. అయితే 89వ కీర్తనలో ఇతడు రాసిన మాటలు చాలా శ్రేష్టమైనవి. తర్వాత ఇతని హృదయములో ఏముందనంటే దేవుని యొక్క నమ్మకత్వం, విశ్వాస్యత. ఒక విధంగా చెప్పాలంటే ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వం గురించి అతని ఆలోచన. రెండవది 11వ వచనం నుండి చూస్తే గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ దేవునికి చెందినవే, నీదే గనక గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. ఈరోజు నీవు నేను మనకున్నవన్నీ కూడా గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్, అన్ని దేవునికి చెందినవి. దాని తర్వాత 18వ వచనం నుండి మీరు ధ్యానిస్తే దేవుని యొక్క నామములు చాలా శ్రేష్టమైనవిగా ఎంచుకుంటున్నాడు.
చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఇస్తాడు 18వ వచనం నుండి. ఆయన శూరుడని, సహాయకుడని, ఏర్పాటు చేసేవాడని, ఈ రీతిగా ఎన్నో సత్యాలు. తర్వాత ఈ కీర్తన 19 నుండి 20 వరకు మనం ధ్యానం చేస్తే దావీదుకు ఒక గొప్ప ధృవీకరణ ఉంది. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎంచబడినటువంటి మానవుడిగా దావీదు ఎంచబడుతున్నాడు. ఈ రీతిగా ఈ కీర్తనలో ఉన్న సత్యాలు కొన్నిటిని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇక క్రింది భాగాలలో మనం ధ్యానించినట్టయితే గాడ్స్ రెవల్యూషన్ ఇన్ విజన్, దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనములో కనిపించే విధానాలు ఈ కీర్తనలో ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం. సమయానుకూలంగా ఈ కీర్తన కొంత మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో నుండి మొదట అతని తీర్మానం ఏంటంటే, నేను కీర్తించెదను. ఈరోజు మందిరములో ప్రవేశించిన దేవుని బిడ్డలారా, నేను మందిరానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. వచ్చావు, వాస్తవమే. తిరిగి నువ్వేమి చేయాలి అంటే, ఈ భక్తుడు అంటున్నాడు, నేను కీర్తించెదను. రెండవది, నా నోటితో తెలియచేసేదను. యూజ్ యువర్ మౌత్ ఫర్ హిస్ ప్రైజ్. నా యొక్క నోటిని నేను ఏమి చేస్తానంటే, నా నోటితో తెలియచేసేదను. ఇంకోటి కూడా అనుకుంటున్నాడు. 2వ వచనంలో చూస్తే, నేను అనుకొనుచున్నాను. ఈ మందిరానికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏమేమో అనుకుంటారు, ఏమేమో ఊహిస్తారు, ఏమేమో తలపోస్తారు. మనం వాళ్ళ ఫేస్ రీడ్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఆయన ఇక్కడ కూర్చున్న వారిలో ఈమెలో కానీ ఇతనిలో కానీ ఏదో వ్యత్యాసం గనక కొన్నిసార్లు ఆ రీతిగా. కానీ భక్తుడు అంటున్నాడు, నేను అనుకొనుచున్నాను. నేను ఏమనుకుంటున్నాను? ఇది ప్రశ్న. ఇప్పుడు యెహోవా కృపాతిశయం గురించి అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తరతరములకు విశ్వాస్యత స్థిరపరచు దేవుడని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, ఆకాశమందు నీ విశ్వాస్యతను స్థిరపరచుకున్నటువంటి దేవుడు. తర్వాత ఇంకొకటి కూడా అనుకుంటున్నాను. ఏంటంటే, అయ్యా, నేను ఒక గొప్ప 4వ వచనం చూస్తే, ప్రమాణము చేసి ఉన్నాను. అంటే దేవుడు చేసిన ప్రమాణాలు ఉన్నాయి, మనము చేసే ప్రమాణాలు ఉన్నాయి. గనక ప్రమాణాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందరూ బట్టి 5వ వచనముల యొక్క స్థితికి వచ్చాడు. నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఆకాశం గురించి వివరిస్తున్నాడు. ఈనాడు మరి వర్షం వచ్చేది, మనం వర్షం గురించి బాధపడుతున్నాం. విస్తారమైన నీళ్ళు వచ్చాయి. 4 డెకెట్స్ తర్వాత కొన్ని గేట్లు తెరవబడుతున్నాయని ఈరోజు పేపర్లో చూస్తున్నాం. సరే, ఆనాడేమైనా ఆకాశం, ఈనాడు ప్రభు మనకిచ్చినటువంటి మంచి వాతావరణం. అయితే ఇవన్నీ బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. నాకైతే ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే, నీకు సాటి అయిన వాడు ఎవరు కూడా లేరు, నీతో ఎంచబడినటువంటి వారు ఎవరు కూడా లేరని ఈ కీర్తనకారుడు ధ్యానం చేస్తూ ప్రభువును స్తుతిస్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలలో చూస్తే ఈ కీర్తనలో ఈ భక్తుని యొక్క పరిస్థితి కూడా ఒకసారి చెప్తాను. ఏమంటాడంటే, నేనైతే పాడుతాను అని అంటాడు. ఐ విల్ సింగ్ ఆఫ్ ద స్టడీ ఫస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నిలకడ కలిగిన ప్రేమను బట్టి నేను దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను అని అంటాడు. తర్వాత ఈ 89వ కీర్తన అంతా కూడా ఎటువంటిదంటే, అది దిస్ ఇస్ ఎ కమ్యూనిటీ లెమెంట్. అంటే అప్పుడున్నటువంటి జనాంగము యొక్క విన్నపం, మొర్ర. ఈనాడు మన కమ్యూనిటీ, మన విలాపం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో అయ్యో ఏమవుతుంది, ప్రభు దగ్గర గోదాడుతున్నాం, విన్నవిస్తున్నాం. ఇది కూడా ఈ 89వ కీర్తన కూడా మరి ఒక విధంగా ఒక జనాంగం దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటున్నటువంటి విధానం అని నేను చెబుతున్నాను. ఈ కీర్తన 89లో 3 ముఖ్యమైనటువంటి మాటలు కూడా ఉంటాయి. విజ్డమ్, గుడ్నెస్, మైట్ అంటే ఉన్నతత్వం, జ్ఞానం, మంచితనం. ఈరోజు ఆరాధించే ముందు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీవు కూడా నేను కీర్తించేదను, నా నోటితో తెలియచేసేదను, నేను అనుకొనుచున్నాను, నేను స్తుతించుచున్నానని మనము చెప్పగలుగుతాం. గనక ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతేకాదు, ఈ కీర్తనలో కొన్ని మాటలు త్వరగా మళ్ళీ ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటేమో నీ సంతానం అంటాడు. ఈ దినం, ఈ క్షణం
నీ సంతానం యొక్క పరిస్థితి ఏంటి? నీ సంతానం అని అంటాడు. మన యొక్క సంతానం వివిధ రకాలుగా తరతరాలుగా మనము బలపరచబడ్డాం గనుక ప్రభుకు స్తోత్రం. ఇంకోటి కూడా ఏంటంటే అయ్యా, మరి ఇంకోటి కూడా ఏమంటాడంటే అయ్యా, ప్రజలలో నుండి ఏర్పాటు చేయబడిన వారంగా ఉన్నాం, విశ్వసించిన వారంగా ఉన్నాం. 19వ వచనములో అసలు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఇంటివి. మూడవది కూడా ఏంటంటే నీ భక్తులు, మనం ఆయన భక్తులం, ఆయన విశ్వాసులం. తర్వాత 24వ వచనానికి వచ్చి ఏమంటాడంటే నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, అనగా ఈ సంతానానికి, ఈ వంశానికి. దావీదును దేవుడు స్థిరపరిచాడు, అతనికి సింహాసనం ఇచ్చాడు, అతని శత్రుల మీద అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క ఆ సంతానాన్ని ప్రభు ధృవీకరించాలని ఆశిస్తున్నాడు. కానీ ఒక పరిస్థితి అక్కడ 89వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. 30వ వచనములో ఏమంటాడంటే అతని కుమారులు ఒకవేళ నా ధర్మశాస్త్రమును విడిచి, అనేక సార్లు ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలు ఆజ్ఞలు మీరిపోయారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, వాక్యంను చదవడం లేదు. ఇలాంటిదైతే వాళ్ళు నా కట్టడలను ఆచరింపని వారైతారు, అపవిత్రపరిచిన వారైతారు అని కూడా ప్రభు సెలవిస్తున్నాడు. 35వ వచనానికి వస్తే ఇప్పుడు అంటాడు, చాలా గొప్ప మాట అంటాడు, అతని సంతానం శాశ్వతముగా ఉండును. యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మనం శాశ్వత సంతానానికి ఈ ప్రపంచంలో మనం ఏర్పాటు చేయబడినటువంటి వారం, యేసుక్రీస్తుని విశ్వసించినట్టయితే. అయితే ఇంకా అంటాడయ్యా, నీ సేవకుని అభిషేకం, నీ సేవకునికి నువ్వు కిరీటం కూడా ఇచ్చావు. కానీ కొన్ని పరిస్థితుల్లో 89వ వచనంలో అంటాడు, అతని కిరీటము నేల పడద్రోసి అపవిత్రపరచబడి ఉన్నది. కొన్నిసార్లు మన జీవితం ఇలా అయిపోతుంది. దేవుడు మనకిచ్చిన కిరీటాలు లెక్క పెట్టుకుంటాం, రాసుకుంటాం. మహిమ కిరీటం, అతిశయ కిరీటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. జీవ కిరీటం, ఇవన్నీ మనం లెక్క పెట్టుకుంటే దేనికి చెందిన వారమో మనము. కానీ అయ్యా, ఈ లోకంలో నువ్వు ఇచ్చిన కిరీటం అయితే ఒకటి ఉంది, అది పడద్రోయబడింది, కొన్నిసార్లు మరి తెగగొట్టబడింది, పాడు చేయబడింది, దోచుకొనబడింది. ఇవన్నీ పరిస్థితుల్లో నేను నిందాస్పాదుని అయిపోయాను అని అతడు ప్రభు దగ్గర మరి తన యొక్క మొర విన్నవించుకుంటున్నాడు. తర్వాత ఖడ్గం ఉంది, ఏమి సాధించలేకపోయాను. మరి అంతేకాదు వైభవం ఉంది, అవి మాన్పివేయబడ్డాయి. ఈ రీతిగా అనేక సత్యాలు చెబుతూ ఒక ప్రశ్నకు వస్తాడు ఈ భక్తుడు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలెను ఉండును అంటాడు. ఇప్పుడు మనకు కూడా ఇదే ప్రశ్న ఉంది. ఎంతవరకు ఈ యొక్క కరోనా భయం, ఎంతవరకు ఈ విధానంలో మనం బాధపడతాం? ఇక్కడ కూడా అదే అంటున్నాడు, అయ్యా ఎంతవరకు నేను దూరంగా ఉండాలి? నా ఆయుష్కాలం కొద్ది దినములే కదా. నీవు ఒకవేళ వ్యర్థముగా నరులందరినీ సృజించావా అంటే ఫస్ట్ స్టేషన్లో ఏదైనా చెప్పగలుగుతాం మనం. ఆ రీతిగా అంటూ అయ్యా ఒకటి మాత్రం నీ దగ్గర నీకు నాకున్న సంబంధంలో ఒకటి తేలిపోతుంది, అది చాలా అద్భుతమైంది. ఎటువంటిదని అంటే అయ్యా, మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. భయం వచ్చేసింది ఎవరికైనా. దేవుని దగ్గర భయం ఏంటంటే ప్రాణం, దేవుని దగ్గర భయం ఏంటంటే జీవం. దేవుడే బ్రతికించువాడు, దేవుడే కనికరించువాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు. కొన్నిసార్లు తప్పించుకొనగలిగినటువంటి వాడేవాడు. యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు ఈ శిక్ష నుండి తప్పించబడతాడు. చివరి దాకా వచ్చేసాం, నేను త్వరగా చెప్పేస్తున్నాను. అయితే ఇవన్నీ ఏదున్నా కూడా అయ్యా 50వ వచనానికి వస్తే నీ సేవకుణ్ణి, నేనైతే నీ సేవకుణ్ణి, నేనైతే నిన్ను నమ్మినవాణ్ణి, నేనైతే నీ రక్తం చేత కడగబడినవాణ్ణి. ఇప్పుడు ఇంకా అంతేకాదు అయ్యా, నేనెవరో కాదు, నీ అభిషక్తుణ్ణి, నేను నీ అభిషక్తుణ్ణి. అందుకొరకే తీర్మానించుకుంటున్నాను. ఏం తీర్మానించుకుంటున్నంటే మరి నిత్యము నిన్ను స్తుతిస్తాను, నిత్యము నిన్ను స్తుతిస్తాను. ప్రియులారా, ఈ యొక్క ఇప్పుడే చెప్పాను, ఎజ్రా హేయుడైన ఏతన్ రాసినటువంటి కీర్తన. ఈయన జ్ఞానవంతుల సభలో ఉన్నాడు, బుద్ధిమంతుల సభలో ఉన్నాడు. యాక్చువల్గా హీ హేల్స్ ఫ్రమ్ ఇంటలెక్చువల్స్ టీమ్. ఈనాడు ఇంటలెక్చువల్స్ మన భారతదేశాన్ని అసెస్ చేస్తే భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి. విద్యావంతులు
అప్పుడు ఆలోచిస్తున్న దానికి ఒక ఉత్తమమైనది చెప్తారు, భవిష్యత్తు గురించి కూడా ఉత్తమమైనది చెప్తాడు. మరి ఈయన సొలొమోన్ ఎట్లయితే ఒక జ్ఞానం గల వ్యక్తిగా ఎంచబడ్డాడో అంతకంటే ముందు ఇతడు జ్ఞానవంతుడిగా ఎంచబడ్డాడు. కానీ సొలొమోను ఈ ఇంటెలెక్చువల్ టీం అంతటికి కూడా ఒక ఎత్తైన జ్ఞానాన్ని, ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. సరే, అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఇంత జ్ఞానవంతుడైనటువంటి వాడు, ఇంత బుద్ధిమంతుడైనటువంటి వాడు, ఇంత వివేకము కలిగినటువంటి వాడు దేవుని గురించి ఆలోచించుకొని ఇంకేమంటాడయ్యా, నాకైతే ఒకటి తెలుసు, దావీదు సంతానం ఒకటి ఉండి ఆ దావీదు సంతానాన్ని మాత్రం నువ్వు పరిశుద్ధ తైలముతో అభిషేకించినావు, ఎడతేక అతనికి నువ్వు తోడయ్యున్నావు, అతను నువ్వు బలపరిచి ఉన్నావు. కనుక ఈనాడు నీవు నేను కూడా అంతే. ప్రభు మనల్ని బలపరిచి ఉన్నాడు, ప్రభు మనల్ని కనికరించి ఉన్నాడు, ప్రభు మనల్ని ధృవీకరించి ఉన్నాడు. గనక ఇప్పుడు అంటున్నాడు, అందుకొరకయ్యా నేను కీర్తిస్తాను, నా నోటితో తెలియచేస్తాను, అంతేకాదు నీ ఆశ్చర్య కార్యములను బట్టి నేను స్తుతిస్తాను. నాకైతే భయమేస్తుంది ఏంటంటే, మరణము చూడక బ్రతుకునరుడెవడు, బ్రతికించువాడవు నీవే, మృతి చెందించువాడవు నీవే. గనక నీకే సమర్పించుకుంటున్నాను, నీకే సమర్పించుకుంటున్నాను అని ప్రభు దగ్గరికి వచ్చి ఇక ఏమంటాడంటే, అయ్యా 52వ వచనం, యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. యేసు ప్రభు నిత్యము స్తుతి నొందునుగాక. అందరము స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రేరేపింపగలిగిన వాళ్ళు మీకు మైక్ ఇస్తాం. పురుషుల నుంచి ఒకరు, స్త్రీల నుంచి ఒకరు ఆరాధించండి. మైక్ ఇవ్వండి. మైక్ త్వరగా సిద్ధం చేయండి, లేట్ చేయకండి. ఒక ఆరాధన పాట పాడిన తర్వాత ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా పురుషుల నుంచి ఒకరు, స్త్రీల నుంచి కేవలం ఆరాధించండి. ప్రార్థన కాదు, మనవి కాదు. ఇతడు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను స్తుతిస్తా, ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడవు. ఏ రీతిగా నువ్వు గొప్ప దేవుడవు అని అంటే, నీవు నా తండ్రివి, నా దేవుడవు అని అంటాడు. నీవు నా తండ్రివి, నా దేవుడవు. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే, నిర్మించిన వాడవు నీవే అని అంటాడు. నీ హస్తబలము చాలా అద్భుతమైంది అంటాడు. తర్వాత కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనులు అని అంటాడు. కనుక ప్రభువును మనం స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నా నోటన్ కృతపాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ కృతపాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను, ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను, ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను, ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను, ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నూతన్ కృత పాట నా యేసు ఇచ్చెను, నా నూతన్ కృత పాట నా యేసు ఇచ్చెను, నా యేసు ఇచ్చెను. ఆరాధించగలిగిన వారు మీకు మైక్ ఇవ్వబడుతుంది. క్లుప్తంగా ఆరాధించండి, ఎందుకంటే మనం చర్చి కార్యక్రమంలో లేం, ఇది లైవ్లో కూడా ఉన్నాం. ప్రభును మహిమపరచటకు వీలుగా ఆరాధించండి.
చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామాన్ని బట్టి నైనా ప్రభా మమ్మల్ని చెల్లిస్తున్నాం. గడిచిన దినములైనా నీ కృపలో భద్రపరచుకొని నైనా మమ్మల్ని నైనా మరొకసారి నీ పాద సన్నిధికి ప్రభా వచ్చుటకు నీవు కృప చూపించావు. అందుని బట్టి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఘనమైన నామాన్ని బట్టినైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ కృప విస్తరింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నేను ప్రభా తండ్రి కేవలం అవును ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ప్రభా అవును తండ్రి, ఇంత గొప్ప నైనా కృప మా పైన విస్తరింపజేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా. కరెంట్ పోయేది కనుక ఇబ్బంది పడకండి, ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు. 89వ కీర్తనను బట్టి నీకు వందనాలు. నేను కీర్తించదను, నా నోటితో నేను తెలియజేసేదను. నేను అనుకుంటుని చాలా విషయాలు నేను అనుకుంటుని నువ్వు కనికరిస్తూ వచ్చావు. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు. నీకే కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాము. దయగల దేవుడు, కృపగల దేవుడు, చిన్న ఇబ్బందులు మాకు ఏర్పడుతున్నాయి, క్షమించండి. ఇప్పటిదాకా ఆరాధించిన బిడ్డను బట్టి నీకు వందనాలు. వార కార్యక్రమాలలో నీ కృపను కుమరించినందుకు స్తోత్రం. మరి కొంత ఈ సమయం ముందు విజయమ్మ ప్రకాష్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి సంక్షేమం, ఆరోగ్యం, వారి తల్లి కొంత అనారోగ్యంగా ఉంటున్నారు, స్వస్థపరచము. అదే రీతిగా ప్రకాష్ వేలుని బాగు చేయండి. మలాకి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన శ్రీనాయుడు గారు సంపూర్ణ స్వస్థ క్షేమం మీద దయచేయండి. అనాక కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కడ కూడా క్షేమం, ఆరోగ్యం మీద దయచేయండి. అదే రీతిగా మరి మీ దైవజనులు నర్సాపూర్లో భాస్కర్ మాస్టర్ గారు కుటుంబం బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారికి నీ స్వస్థత, నీ క్షేమం నువ్వు దయచేయమని నేను కోరుచుంటున్నాను. ధైర్యం దయచేయండి. అదే రీతిగా మరి భూపాలపల్లిలో కృపదానం వారు నిన్నటి దినమున హైదరాబాద్కు వారి కూతురును తీసుకొని వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొంత బలహీనంగా ఉంది. ఊపిరితిత్తులలో బలము, శక్తి, ఆరోగ్యమును దయచేయండి. ప్రార్థించమని ఉదయకాలం కూడా అడిగారు. వారికి నీ స్వస్థ దయచేయమని కోరుచూ ఉంటున్నాం. నీకే కృతజ్ఞులం. కొన్ని కుటుంబాలతో ప్రార్థించి బలపరుచుకొని నీ సమాధానమును వెదికి ధైర్యంగా ముందుకు వెళ్ళే కృపను నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఈ మాసం అయిపోతుంది, అక్టోబర్ మాసంలోనికి వస్తున్నాం. మాకు కృతజ్ఞత అర్పణ, హార్వెస్ట్ ఇలాంటివి ఉంటాయి. ప్రభా నీ యొక్క సహాయం దయచేయం. పరిస్థితులు ఏమీ బాగలేవు, అయినా మేము నిన్ను గణపరచగలిగింది, నిన్ను చేయగలిగింది మాకు ఆశీర్వాదకరంగా చేయమని మేము కోరుచూ ఉంటున్నాం. మాకు తెలియక అనారోగ్యంగా బలహీనులుగా ఇండ్లలో ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాను. గ్రామాలలో జరుగుతున్న పరిచయను బట్టి వందనాలు. మా తోటి దైవజనులందరి కొరకు వందనాలు. ఇదిగో ప్రభువా, ధైర్యముతో ఆసక్తితో మందిరములో ప్రవేశించారు, క్రింద పైన వీరందరికీ కూడా నీ కృప, నీ ఆదరణ, నీ ధైర్యం ఈరోజు నీ వాక్యంలో ఇప్పుడే ధ్యానించినట్టుగా భక్తుడు జ్ఞానవంతుడై ఉండి జ్ఞానమును ప్రక్కకు పెట్టి నీ కృపాతిశయమును కీర్తిస్తున్నాడు, నీ అభిషేకాన్ని కీర్తిస్తున్నాడు. నీవు తరతరములకు దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు సంతానములను స్థిరపరిచే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు, కొన్నిసార్లు మా కిరీటం, మాకున్న ఔన్నత్యం పడద్రోయబడుతుంది. అది పడద్రోయబడినా కూడా తిరిగి నువ్వు అభిషేకించే దేవుడవు, తిరిగి నువ్వు కనికరించే దేవుడవు, పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు కనికరించే దేవుడు అని 89వ కీర్తన ద్వారా
నువ్వు మాట్లాడి ఉన్నందుకు మేము నీకు వందనాలు స్తోత్రములు తెలియచేస్తూ ఉంటున్నాం. ఇక నీకే కృతజ్ఞులం ప్రభువా. ఈ రీతిగా మరి ఆ ప్రత్యేకమైన ప్రార్థన ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, ఈ యొక్క మరి ఒక విధంగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ గ్రామాలలో, పట్టణాలలో ఎక్కడెక్కడో ఇబ్బందుల్లో బాధపడుతుంటున్నారు, కనికరించండి. రైతులకు నీ క్షేమం దయచేయండి. కోవిడ్-19 ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారికి నీ స్వస్థత, వారికి నీ క్షేమం, వారికి నీ కృపను దయచేయమని మేము కోరుచూ ఉంటున్నాం. తండ్రి, ఈ రీతిగా ప్రార్థించే అవకాశం ఇచ్చావు. మా దేశమును, ఈ ప్రపంచమును అయా ఉగ్రత భయంకరంగా ఉంది. నీవు తిరిగి రానాయన్న దేవుడవు, మేము నీ తట్టు చూస్తూ ఉంటున్నాం. ప్రభువా, త్వరగా రమ్ము అని మా హృదయంలో ఒకవేళ భావిస్తే అది నీ కార్యమవుతుంది గనక నీకే కృతజ్ఞత స్తోత్రము తెలియచేస్తూ మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన, ఈ కృతజ్ఞత అడిగి వేడుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి ఉన్నట్టయితే ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో మనం పాల్గొందాం. అందరూ లేచి నిలబడండి. పట్టుకో నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. ప్రేమను యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అందరం కలిసి ఆరాధిస్తాం. అందరూ ఆరాధించుకోండి. హృదయాన్ని విప్పి, మనస్సును విప్పి, క్రింద ఉన్నవారు, పైన ఉన్నవారు, ఆయన చేయి పట్టుకునే దేవుడు, తోడుగా ఉండేటువంటి దేవుడు. అంతేకాదు, నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును అని సెలవిస్తున్నాడు దేవుడు. ఆయన గాయహస్తం మన మీద ఉంది. ఈ వారమంతా మన పరిస్థితులు, మన విధానాలు, మన పోషణ, మన ధైర్యం, ముఖ్యంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి ప్రభు మనల్ని కనికరించి భద్రపరిచి ఇదిగో మందిరములో ఉంచాడు. స్తుతించుకోండి, ఆరాధించుకోండి, మహిమపరచండి. అందరు హృదయాన్ని విప్పండి, నోటిని విప్పండి. మీ స్వరం ప్రభువు వినాలా, మీ ధ్యానం ప్రభువు వినాలా, మీ హృదయ ధ్యానం ప్రభువు వినాలా. అది ప్రభువుకు చెందింది. ఇప్పుడే భక్తుడు అన్నాడు, అయ్యా నేను కీర్తిస్తాను, నా నోటితో తెలియచేస్తాను. అంతేకాదు, ఇదిగో నీకు స్తుతులు తెలియచేస్తున్నాను. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 నీకే స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రం నీకే స్తోత్రం. లోక సంద్రము నాపై ఎగసిన
విశ్వాస నవలో కలవరమేగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమేగిన విడువగలనా ఒక నిమిషమైనను, విడువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నీ నిత్యమైన హస్తం మా పైన ఉంది ప్రభువా. మా వ్యక్తిత్వం పైన, మా కుటుంబం పైన, మా అడుగుల పైన, మా స్పందన పైన మేము ఎక్కడ చెలించిన నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. అందరం ప్రభుత్వ చేతులు ఎత్తి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, ప్రభువా నిన్ను గణపరుస్తున్నాం, ప్రభువా నిన్ను మయపరుస్తున్నాం. నీ రక్త ప్రోక్షణను బట్టి వందనాలు, నీ పునరుత్థాన శక్తిని బట్టి వందనాలు, నీ ఆత్మ నింపుదలను బట్టి వందనాలు, ఇప్పుడు నీ కృప విస్తరించినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు యేసు నామమున సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. మొదటి వచనం, చివరి శరణం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా, ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం, 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 ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా, ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం, 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 ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా,
ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మందిరంలో అనేకులు ప్రవేశించారు. కింద పైన మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మందిరం రావడం అద్భుతం, ఆశీర్వాదం. కానీ ఇప్పుడున్నటువంటి పద్ధతులు పాటించడం కూడా ఆశీర్వాదకరం. మనం ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం కానీ, శానిటైజ్ చేసుకోవడం కానీ, సొంత శానిటైజ్ కూడా తెచ్చుకోవడం కానీ, ఎప్పుడు కదిలినా కొంత శుభ్రంగా దాన్ని సవరించుకోవడం కానీ, ఇవి ప్రత్యేకమైన అవసరతలు. క్రింద కూడా అనేకులు, పోయిన వారం కూడా అనేకులు వచ్చారు. పైన కూడా పిల్లలు చాలామంది వచ్చారు. ప్రభుకు స్తోత్రం. మరి ఇంతవరకు దాకా ప్రభును మనం ఆరాధించినాం, ప్రభును మనం గణపరిచినాం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించటకు వీలుగా మనం ఈ లైవ్లో ఉన్నాం కనుక ప్రతిదీ సమయం పాటించడం, ప్రతిదీ జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. సమయాన్ని కూడా పాటించడం కూడా అవసరం కనుక మనం ముందుకు వెళుతూ ఉంటున్నాం. మన మందిరంలో మన విధానాలలో ఏ రీతిగా సవరించుకున్నా ఏం కాదు, కానీ అనేక విశ్వాసులు, పరిశుద్ధులు మనతో కలిసి వీక్షిస్తున్నారు. అందును బట్టి బహు జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం గనక మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా మీ గృహాలలో ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ బంధువులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. స్నేహితులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, ఈ యొక్క కోవిడ్ అనేది బంధువులకు దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, సమాజానికి దూరం చేస్తుంది. ఇంతవరకైతే ప్రభు మనల్ని కాపాడాడు, ప్రభు స్వస్థపరిచాడు, ప్రభు ముట్టాడు, ప్రభు కనికరించాడు కనుక ఇది ఎంతో అద్భుతం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు చివరి వారం ఈ మాసం మన హృదయము పరిశీలించుకునే మాసం, మన హృదయాన్ని ఒక విధంగా పరిశోధన చేసుకునే మాసమని ఈ మాస ఆరంభంలో సెప్టెంబర్ మాసంలో బోధిస్తూ వచ్చాను. సెప్టెంబర్ మాసం అనగానే మన హృదయాన్ని మనం పరిశీలించుకునే మాసంగా ఉందని కొంత ధ్యానములకు వెళ్ళాం. తర్వాత ఒక 3 నిరంతరము నిలుచును. ఆ 3 మరి ఏంటంటే విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 విషయాలు కూడా ధ్యానించినాం. దాని తర్వాత పోయిన వారం మనం ధ్యానించినటువంటి సత్యాలు ఏంటంటే ఇన్ ఫెయిత్, ఇన్ హోప్, ఇన్ లవ్. ప్రేమలో ఉన్నట్టయితే, విశ్వాసములో ఉన్నట్టయితే, నిరీక్షణలో ఉన్నట్టయితే మనకు కలిగేటువంటి దీవెనలు మనం ధ్యానించినాం. అంతేకాదు విత్ ఫెయిత్, విశ్వాసముతో, ప్రేమతో, నిరీక్షణతో ఉన్నట్టయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, భక్త పౌలు ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నిలుచును. కానీ వాటితో ఇంకా 2 నిలుస్తాయి. అది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. అంతేకాదు రెండవది ఏంటంటే యేసుక్రీస్తును నమ్మిన నీవు, నేను నిత్య జీవం కలిగిన వారంగా మనము ఎల్లప్పుడూ నిలిచేటువంటి వారం. ఈ విషయాలు మనం ధ్యానించినాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానం ఏంటంటే మరి మన ధ్యానం జస్ట్ పీస్, కేవలం సమాధానమే. కేవలం సమాధానం. సమాధానమును అనగా ఏంటి? సమాధానమును వెంటాడుతున్నామా? సమాధానమును పోడగొట్టుకుంటున్నామా?
ఇది నేను శుక్రవారం నుండే సిద్ధమవుతున్నాను నా హృదయంలో. ఎందుకో దేవుడి యొక్క ఆలోచన ఇచ్చాడు. జస్ట్ పీస్, కేవలం సమాధానం. ఈ సమాధానం అనే మాట ఈరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు సమాధానం వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిత్వంలో ఈ వ్యక్తిత్వం దేవునితో నీకు దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానంగా ఉన్నామని మనకు మనం ప్రకటించుకుంటే అందులో లోతైన అనుభవం మనకు ఉండదు. దేవుడు కూడా ప్రకటించాలి, ఇదిగో ఈ కుమారుడు ఈ కుమార్తె నాతో సమాధానంగా ఉన్నారు మన ప్రవర్తనను బట్టి. అదే రీతిగా కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం లేకుండా మనము కొన్ని విషయాలు నిర్వర్తించలేం. మూడవది, సంఘములో కూడా సమాధానం ఉండాలి. సంఘములో దేవుని వాక్యపరమైన విలువలకు స్థానం ఇస్తూ మనకు మనమే దేవునితో సమాధాన పడాలి. తర్వాత సమాజంలో కూడా సమాధానం ఉండాలి. ఒకవేళ జాతీయ పరంగా సమాధానం ఉండాలి, లేక మన సరిహద్దులలో కూడా సమాధానం ఉండాలి. గనక ఇవి మన సమాధాన చర్యలలో మనం ధ్యానించగలిగినటువంటి మాటలు. ఇంకొక 2 మాటలు ఏంటంటే, ఈ సమాధానం విషయం ఆలోచన చేస్తున్నప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం షాలోమ్ అనే మాట ఉంటుంది. ఈ షాలోమ్ అనేది వాస్తవానికి యేసుక్రీస్తు మెస్సియా గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన హీ బ్రింగ్స్ షాలోమ్, హీ హిమ్సెల్ఫ్ షాలోమ్ అని కూడా అంటారు. తనకు తానే షాలోమ్, తనకు తానే సమాధానం. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రిన్స్ ఆఫ్ షాలోమ్ అని చెప్తారు. తర్వాత అది ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి గొప్ప సత్యం. న్యూ టెస్టమెంట్కి వస్తే హీబ్రూలో కూడా ఏముందంటే ఎరినా అనే మాట ఒకటి ఉంది. అది కూడా సమాధానం. అది కూడా క్రీస్తు ద్వారా మన యొక్క షాలోమ్, యెహోవా దేవుడు ఏ రీతిగా ఉండెనో ఎరినా అనేది కూడా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. గనక ఈ సత్యాలను మనము ధ్యానం చేసుకోవాలి. సమాధానం ఏంటంటే పీస్ టు ఆల్ మెన్. ప్రజలందరికీ సమాధానం కావాలా. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ వ్యక్తిత్వం ఉన్నా దేవుని సమాధానం కనుగొను, దేవుని సమాధానం కనుగొను. మనం అనుకుంటాం మనం ఏదో సమాధానం ప్రకటించాం అనుకుంటాం. కాదు, దేవుని యొక్క సమాధానం విలువైనది. డివైనిక్ పీస్, దైవ సమాధానం మనకు కావాలి. ఈ రోజుల్లో చాలామంది ఏ రీతిగా ఉన్నారంటే పీపుల్ హూ క్రష్డ్ ఇన్ దేర్ స్పిరిట్, వాళ్ళ ఆత్మలో వాళ్ళే నతకగొట్టబడి కృంగిపోయి క్రింద వేయబడ్డట్టుగా ఉన్నారు ప్రజలు. వారికి సమాధానం కావాలి. దాని తర్వాత రెండోది కూడా పీపుల్ హూ అప్రెస్డ్ డ్యూ టు దేర్ సిన్ఫుల్ లైఫ్, వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క దోషాన్ని బట్టి చాలా నిరుత్సాహంలోనికి వెళ్ళి, అయ్యో నేను ఎందుకు ఇంత పాపం చేస్తుని, నేను ఎందుకు ఇంత దోషం చేస్తుని, అయ్యో ఈ దోషం ద్వారా, ఈ పాపం ద్వారా నాకు వచ్చే శిక్ష భయంకరం కదా అని అనుకొని ఆ ఒత్తిడికి చెందేటువంటి వారు ఉన్నారు. వారికి సమాధానం కావాలి. ఒక విషయం చెప్తాను ఏంటంటే, జీవితం అనేది ఏ రీతిగా వెళుతుందంటే లైఫ్ గోస్ ఎట్లుందంటే లైఫ్ గోస్ బై సో క్విక్లీ అని అంటాడు ఒక ఆయన. జీవితం అనేది ఏంటంటే చాలా త్వరగా వెళ్ళిపోతుంది. త్వరగా ఆదివారం వచ్చేస్తుంది, త్వరగా సమయం అయిపోతుంది, త్వరగా వారం గడుస్తుంది, త్వరగా క్రియలు గడుస్తున్నాయి. మన జీవితం ఎంతో ఒక విధంగా లైఫ్ గోస్ బై సో క్విక్లీ, చాలా వేగరంగా మన జీవితం వెళ్ళిపోతుంది. వేగరంగా దినములు గడుస్తున్నాయి, వేగరంగా గడియలు గడుస్తున్నాయి, వేగరంగా అంత వేగరం అయిపోతుంది. ఇలాంటి జీవితం మన జీవితంలో ఉంది. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే వీ ఆల్ నీడ్ ఈచ్ అదర్. మనం ఒకరినొకరు చూస్తే నీవు నాకు అవసరం, నేను నీకు అవసరం. దేవుని సమాధానాన్ని పంచుకుంటున్నప్పుడు ఇది ఎవరికో చెందింది కాదు, ఎవరో దాన్ని ఓన్ చేసుకునేది కాదు. ఎప్పుడైనా ఇంత వేగంగా మన జీవితం నడుస్తున్నా, వేగంగా ఈ కరోనా భయములో మనం ముందుకు వెళుతున్నా, మన జీవితం మాత్రం ఏంటంటే మనం ఒకరినొకరు అవసరం. దేవుడు నీకు అవసరం, నీ వ్యక్తిత్వం నీకు అవసరం, నీ ఎదుటి వ్యక్తి నీకు అవసరం, నీ ఇంటి వారు నీకు అవసరం, నాకు అవసరం. సో వీ నీడ్ ఈచ్ అదర్ మన జీవితంలో ఎల్లప్పుడూ. కనుక దేవుని సమాధానం ధ్యానించబోతున్నాం. మనము దానియేలు గ్రంథం 10వ అధ్యాయము తీసుకోండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో దానియేలు ఉన్నతమైన దేవుని భక్తుడు, మనకందరికి తెలియను. దానియేలు చాలాసార్లు దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. హీ వాజ్ గ్రేట్లీ లవ్డ్. ఈరోజు దేవునికి బహుప్రియం ఎవరు? నీవా
నీ కుటుంబమా, నీ సమాజమా, నీ సంఘమా? మన దానియేలు తన జీవితంలో బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. బహుప్రియుడు 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 అని అతనికి పలకరింపు జరిగింది ఎన్నోసార్లు. దేవుడు నిన్ను చూస్తే బహు ప్రియుడు లేక బహుప్రియురాలు అని దేవుడు అంటున్నాడా? కొన్నిసార్లు మనమే దేవునికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. నిజంగా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అనిపిస్తుంది. నిజంగా నేను దేవునికి ఇష్టడనా, నేను దేవునికి ఇష్టరాలనా అన్నట్టుగా ఉంటుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము ధ్యానిస్తే దానియేలు తన జీవితంలో ఒక విధంగా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. మీరు 10వ అధ్యాయం యొక్క ఆలోచన ఏంటంటే డానియేల్ టెరిఫైయింగ్ విజన్ ఆఫ్ ఎ మ్యాన్. అతనికి ఒక దర్శనం కలిగింది కనుక అదిరిపోయాడు, బెదిరిపోయాడు, వణికిపోయాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యము ప్రతిదినం చదువుతున్నప్పుడు నీలో ఏదైనా భయం ఉందా, ఏదైనా ఆందోళన ఉందా? దేవుని వాక్కులు వింటున్నప్పుడు ఊరికనే విన్నట్టుగా వినట్టుగా మనం ఆలోచిస్తే అయ్యో అది దేవుని చిత్తం కాదు. ఇక్కడ దేవుని వాక్యం బోధించబడుతుంది. దానియేలు తన జీవితంలో ఒక దర్శనం కలిగినందుకు అదిరిపోయాడు, భయపడిపోయాడు. పరిస్థితి 10వ అధ్యాయం ప్రకారం ఏముందంటే ఆ కాలంలో మరి దానియేలుకు ఒక తీర్మానం వచ్చింది. ఏంటంటే గొప్ప యుద్ధము జరుగుతున్నది. అది నిజమే, ఆ సంగతి నిజమే అంటాడు. మన దేశ సరిహద్దులలో చైనాతో ఒక భయం, పాకిస్తాన్తో ఒక భయం, మనలోన ఉన్నటువంటి కాశ్మీర్తో కూడా ఒక భయం. ఇది నిజమే, ఇవి సత్యాలే, ఈ యుద్ధాలు సత్యాలే, ఈ పోరాటాలు సత్యాలే, ఇది నిజమే. కానీ అప్పుడు దానియేలు అట సుమారుగా 3 వారాలు దుఃఖంతో ఉన్నాడట. నీ యొక్క దిన జీవితంలో ఎన్ని గంటలు దుఃఖంలో ఉంటున్నావు? నీ దిన జీవితంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యజమానునిగా, ఒక యజమానురాలుగా, లేకుంటే ఒక సేవకునిగా, ఒక సేవకురాలుగా, లేక యువకులుగా, మీరు కూడా తల్లిదండ్రులుగా మీ ఇండ్లలో ఎన్ని దినములు దుఃఖంతో ఉంటున్నారు? దానియేలు 2వ వచనం ప్రకారం 10వ అధ్యాయంలో చూస్తే 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని అంటాడు. హీ వాజ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. అతని కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి. అతడు ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు. ఏంటంటే భోజనము చేయకుండా, మాంసము తినకుండా, ద్రాక్ష రసం పుచ్చుకొనకుండా, ఒకవేళ ఇంకొక మాట చెప్పాలంటే స్నానము లేకుండా. చింతలను బట్టి కొంతమంది స్నానం చేయరు, స్నానాభిషేకము అది అభిషేకం లాంటిదట. చింతలను బట్టి కొన్నిసార్లు భోజనం చేయబుద్ధి కాదు, స్నానం చేయబుద్ధి కాదు, బయటికి వెళ్ళబుద్ధి కాదు, ఇంకోని కలవబుద్ధి కాదు. దానియేలు అలాంటి జీవితంలో ఉన్నాడు. ఆ రీతిగా బాధపడుతున్నాడు, ఆ రీతిగా కృంగిపోతున్నాడు. ఇతని దర్శనము చాలా భయంకరమైందే. కానీ ఆ దర్శనం కలిగినప్పుడు అట 7వ వచనం ప్రకారం అతనితో కూడా మనుషులు దాన్ని చూడలేదు. వాళ్ళందరూ కూడా భయంకృతులై పారిపోయిరి, దాగుకొనిరి. నాకు కొన్ని సమస్యలు వస్తే నా నుండి కొంతమంది పారిపోతారు, కొంతమంది దూరం ఉంటారు. అట్లే దానియేలు యొక్క దర్శనాన్ని చూచి ఈ యుద్ధములు జరగబోతున్నాయి, పరిస్థితులు ఈ రీతిగా జరగబోతుందని అతనికి ఎప్పుడైతే ప్రవచించబడ్డదో దానియేలు తనకు తానుగా 3 వారాలు దుఃఖాక్రాంతుడయ్యాడు. భోజనం గురించి తీర్మానం చేసుకున్నాడు, భుజించనని. స్నానం గురించి తీర్మానం చేసుకున్నాడు, స్నానం చేయనని. ఇప్పుడు కరోనా భయంలో ఉన్నవారు కూడా ఇలాంటి స్థితుల్లోనే ఉన్నారు. తర్వాత అతనితో ఎల్లప్పుడూ తిరిగేవారు, అతనితో ఎల్లప్పుడూ పలకరించేవారు. ఆయన దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రక్కలో ఉన్నటువంటి వారు అందరూ దూరమైపోయారు, పారిపోయారు అని అంటాడు. పిల్లారా, మనం దేవుని సమాధానం వెతుకుటకు మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటున్నాం. ఈరోజు డెఫినెట్గా నీలో క్రీస్తు యొక్క సమాధానం వచ్చునుగాక, యేసు ప్రభు యొక్క సమాధానం వచ్చునుగాక. లోకములో ఉన్న సమాధానము కాదు. లోకములో మనకు మాటలు చెప్పి సమాధాన పరిచేవారు ఉంటారు, డబ్బులు ఇచ్చి సమాధాన పరిచేవారు ఉంటారు, టీ తాగించి సమాధాన పరిచేవారు ఉంటారు, నమ్మిచ్చే మాటలు చెప్పి సమాధాన పరిచేవారు ఉంటారు. అది సమాధానం కాదు. దానియేలు ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు, ఒంటరి అయిపోయాడు. ఆయనకి ఇంకొకటి కూడా ఒంటరి అయిపోవడమే కాదు, తనలో నుండి బలము పోయింది, తన సొగసు వికారమైంది. అతడు ఒక విధంగా వ్యక్తిగా నిలబడలేకపోతున్నాడు. అంటే ఆ ఫిజికల్గా ఉన్న శక్తి కూడా ఆయనలో నుండి పోతుంది. కారణం కలిగినటువంటి బాధ, ఈ వేదన, ఈ దుఃఖం.
దేవుని సమాధానం ఉంటే మన శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది, మన రోగాలు కూడా కంట్రోల్ చేయబడతాయి. అప్పుడు అయ్యా అని అతడు తన సొగసును పొడగొట్టుకున్నాడు, దుఃఖపడుతున్నాడు. కానీ అప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. 11వ వచనం చూస్తే, నీవు బహుప్రియుడవు అని అంటున్నాడు. నీ యొద్దకు నేను పంపబడి తిని, దేవుని దూత రానే వచ్చింది మికాయేల్. దేవునికి స్తోత్రం. మన దగ్గరికి మనకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్యాన్ని ప్రదర్శింపచేస్తాడు, తన సేవకులను ఇస్తాడు. ఎవరో అనుభవం ఉన్న వాని ద్వారా దేవుని వాక్కుల చేత గద్దిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. దానియేలుతో మికాయేలు మాట్లాడుతుంది, దానియేలు నేను పరలోకం ఎందుకు వచ్చినాను తెలుసా? నువ్వు దేవునికి బహుప్రియుడవు. నువ్వు ఈ 3 వారాలు ఈ రీతిగా తీర్మానం చేసుకున్నావు, భోజనం చేయ, స్నానం చేయ నేను అని నువ్వు తీర్మానం చేసుకున్నావు. నీ ప్రక్కలో ఉన్న వారందరూ కూడా నిన్ను విడిచిపోయారు. నేను నిన్ను చూచినప్పుడు నువ్వు ఒంటరిగా, యు ఆర్ కనెక్టెడ్ విత్ మీ ఈవెన్ దో యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరి వాడు అయినా కూడా నువ్వు నాతోనే నీ సంబంధాన్ని పెంచుకున్నావు, నాతోనే నువ్వు ఏడుస్తున్నావు, నాతోనే నీ దీక్షను నువ్వు చేస్తున్నావు. నాకు నీకు ఈ బాంధవ్యం ఉంది. నువ్వు నన్ను విడవలేదు ఈ పరిస్థితుల్లో, నువ్వు నన్ను దూరం పెట్టలేదు ఈ పరిస్థితుల్లో. అందుకొరకే నువ్వు బహుప్రియుడవయ్యా, భయపడకయ్యా, నీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. ప్రియులారా, దేవుని సమాధానం అంటే ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మనకు మనమే సొంతగలుగుతాం, మనకు మనమే సొంతగా భోజనం పెట్టేస్తాం, దూరం పెట్టేస్తాం, మనకు మనమే కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం, మనకు మనమే తృణీకరించుకుంటాం. కానీ నిజంగా విశ్వాసురాలుగా ఉన్నట్టయితే నీ పరిస్థితిని దేవుడు గమనించి ఒక శుభవార్త పంపిస్తాడు. ఆ శుభవార్త ఏంటిది? నీవు బహుప్రియుడవు. ఇప్పుడు 18, 17, 18, 19 వచనానికి వస్తే మళ్ళీ అంటాడు, నువ్వు బహుప్రియుడవు అని ప్రభు వచ్చి 18వ వచనములో, నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునుగాక, పీస్ బీ విత్ యూ. ఇక్కడ సమాధానం. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎంత అద్భుతమైనటువంటి ఒక 21 దినం సుమారుగా చూస్తే 21 days మైట్ బి బాధపడ్డాడు. కరోనాలో మనకి ఇవ్వబడేటువంటి డిస్క్రిప్షన్ ఏంటంటే 14 days నువ్వు ఐసోలేషన్లో ఉండాలి, మళ్ళొక 14 days ఇంకొక విధానంలో ఉండాలి, మరొక నెలకు నువ్వు బయటికి రావాలి. ఇది కరోనా కాదు, దానియేలుకు ఒక భయం. ఇప్పుడు హీ నీడ్స్ పీస్, అతనికి ఒక సమాధానం కావాలి. అందుకొరకే దేవుడు దూతను పంపించాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇట్టి పరిస్థితుల్లో నువ్వు ఒంటరివి కాదు, యు ఆర్ బిలవర్డ్ వన్. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను విడిచిపెట్టలే. యుద్ధం వస్తుంది, రుజువు నీకే తెలిపింది. రాజ్యాలు పడిపోతాయి, ప్రపంచంలో ఒక గలిబిలి కాబోతుంది ఆ కాలంలో. ఇది కూడా నీకే నేను బయలుపరిచాను, అందును బట్టి నువ్వు అదిరిపోతున్నావు. నీ గురించి అదిరిపోతలేవు, రాజ్యం గురించి అదిరిపోతున్నావు, ప్రజల గురించి అదిరిపోతున్నావు. కానీ నువ్వు నా బహుప్రియుడవు, నీకు సమాధానం కలుగునుగాక, నీకు శుభము కలుగునుగాక. పిల్లరా, ఈ సత్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు నీతో కూడా ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మస్వరముతో నీ చెవిలో అంటున్నాడు, కుమారుడా నీకు సమాధానం కలుగునుగాక, కుమార్తె నీకు సమాధానం కలుగునుగాక. కొన్నిటిని ఎదిరించలేకపోతున్నావు, కొన్నిటిని భరించలేకపోతున్నావు. యవనస్తురాలుగా, తండ్రిగా, తల్లిగా, సేవకునిగా, సేవకురాలుగా, బాధ్యత గల బిడ్డలముగా మనము కొన్ని విషయాలలో అవును ప్రభా ఇది నిజమే అని మనకు తెలిసి దేవుని వాక్యం యొక్క నిజమును బట్టి మనం కృంగిపోతున్నాం. ఈరోజు అంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా ధ్యానిస్తే, ఐ ఆమ్ ద వే, ట్రూత్, లైఫ్. ఈ 14వ అధ్యాయం చాలా చరిత్రాత్మకమైన అధ్యాయమే. అక్కడ అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి వాళ్ళ ఆరంభం ఎట్లా చెప్తాడంటే, బిడ్డ నీ హృదయం కలవరపడనీయకము. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రియులారా, మందిరంలో కూర్చున్నాం, హృదయం భీతితో ఉంది, అధైర్యముతో ఉంది. ఏమంటారంటే అందుబాటులోనికి ఏదో వస్తలేదు, ఆకట్టుకోవడానికి ఏదో వస్తలేదు. హృదయంలో చెదిరిపోయినట్టుగా ఉన్నాం,
మన హృదయంలో కరోనా కంటే భయంకరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అది ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, క్రోధము కావచ్చు, ఇంకేదో విధానంలో మన హృదయం అటు ఇటు చెదిరిపోతున్నట్టుగా ఉంది. వీళ్ళంతా కూడా ప్రభుతో తిరిగారు, ప్రభు మాటలు విన్నారు. ప్రభు తన గడియ వస్తున్నది, వీళ్ళలో భయం పెరుగుతుంది. ఈ ప్రభు దూరం అయితే ఎట్లా, ఈ రక్షకుడు దూరం అయితే ఎట్లా, ఇంతకాలం అద్భుతం చేసినవాడు, ఇంతవరకు స్వస్థపరిచినవాడు, ఇంతవరకు ఆయనతో మేము సంచరించాం, ఇంతవరకు ఆయనతోనే బ్రతికినాం. వారిలో ఒకలాంటి ఒక విధంగా ఒక భీతి వారిలో సృష్టించబడ్డాది. జీవితంలో కొన్నిసార్లు తెలియని రీతిగా మనకు భయము, భీతి కలుగుతుంది. మీకు తెలుసో తెలియదు. ఇదంతా కూడా ఒక విధంగా ప్రభు వాళ్ళ హృదయంలో ఎరిగినవాడు కనుక గుర్తించాడు. వాళ్ళు ఎవరు ఈ సంభాషణతో ధైర్యంతో చెప్పడం లేదు, కానీ ఆయననే గుర్తించి, బిడ్డ నువ్వు భీతిలోనికి వెళ్ళిపోయినావు, నువ్వు కృంగుదలలోనికి వెళ్ళిపోతున్నావు, మీరు అధైర్యంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇంతకాలం ఆశ్చర్యం చూశారు, ఇంతకాలం అద్భుతము చూశారు, ఇంతకాలము నాతో మహత్కార్యాలు చూశారు, ఇంతవరకు నేను నా తండ్రి గురించి నేను మీకు వివరిస్తూ వచ్చాను, నేను ఆయన కుమారుని అని కూడా చెప్పాను, మీరు నమ్మారు, పర్వాలేదు. కానీ మీలో మీ హృదయంలో ఏదో ఒకటి నిన్ను వేదనలోనికి తెస్తుంది. అప్పుడు ప్రభు ఈ విషయాలని చెబుతూ, ఈ 14వ అధ్యాయం చాలా మంచిది. ఐ ఆమ్ ద వే, ట్రూత్, లైఫ్. 14వ అధ్యాయం అంశం ఒక మాట చెప్పాలంటే, ఈ 14వ అధ్యాయానికి ఇంకొక అంశం కూడా మనం ఇవ్వచ్చు. ఏంటంటే బిలీవ్ ఇన్ లార్డ్. దేవుణ్ణి నమ్మండి, ప్రభువుని నమ్మండి, రక్షకుని నమ్మండి. ప్రొద్దున లేసి ఒకసారి, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను, ఇదిగో నా బిడ్డలు నిన్ను నమ్మాలా, ఇదిగో నా కుమార్తెలు నిన్ను నమ్మాలా, ఇదిగో నా యొక్క బలగం, నా యొక్క సంతానం నిన్ను నమ్మాలా. చెప్పగలుగుతామా? వీళ్ళు కలవరంలో ఉన్నారు. బిడ్డ ఇంతకాలం నాతో ఉన్నారు, ఎందుకు మీకు అపనమ్మకం వస్తుంది? ఎందుకు మీకు అవిశ్వాసం వస్తుంది? ఎందుకు మీకు అవిశ్వాసం వస్తుంది? ఎన్నో ఉపమానాలు చెప్పాను కదా. ఈ 14వ అధ్యాయంలో వస్తే ఇంకా ఈ 14వ అధ్యాయానికి ఇంకొక అంశం కూడా ఇవ్వచ్చు. ద వర్క్ ఆఫ్ ట్రినిటీ. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇక్కడ పనిచేస్తుంది. ఎప్పుడైనా యేసును నమ్మినా నీకు నా మీద అందరం తలపైన చేయి వేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తన కార్యాన్ని జరిగిస్తాడు. అది మనం పట్టించుకోం కొన్నిసార్లు. వి ఇగ్నోర్ సమ్ టైమ్స్ ద ట్రినిటీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనము కొన్నిసార్లు మర్చిపోతాం. ఆ శక్తిని, మన జ్ఞానాన్ని, మన బుద్ధిని, మన వివేకాన్ని వాడతాం కనుక పరిశుద్ధాత్మ కార్యాలకు మనం లొంగిపోము. ఈ 14వ అధ్యాయంలో కూడా ద వర్క్ ఆఫ్ ట్రినిటీ, యాక్షన్ ఆఫ్ గాడ్, యాక్షన్ ఆఫ్ ఫాదర్, సన్, స్పిరిట్. ఎప్పుడైనా నువ్వు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, విశ్వాసం అన్నవారు మన మీద తండ్రి యొక్క శక్తి, కుమారుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, హల్లెలూయా, మన మీద ఉంటుంది. దానియేలు లెక్క ఒంటరిగా ఉంటే మళ్ళీ ఆయన ఒక చోర తీసుకోవాల్సి వస్తుంది, ఒక దూతను పంపవలసి వస్తుంది, ఓ సేవకుని పంపించవలసి వస్తుంది, ఓ వాక్యం పంపించవలసి వస్తుంది. మనం ఎప్పుడైనా ఈ ట్రీనితో డిస్కనెక్ట్ అయినట్టు ఉండొద్దు. ఎవరైనా ఈ రోజు నుంచి నేర్చుకోండి. లార్డ్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ ట్రినిటీ. నేను త్రిత్వముతో నేను కనెక్ట్ అయ్యాను. అయ్యా, నువ్వే తండ్రివి, నువ్వే కుమారునివి, నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా కొరకు రక్తం ఇచ్చావు, అందులో నుండి క్షమాపణ ప్రకటించావు. ఇంకొకటి, నేను భీతి భయమునకు చెందకుండా నేను మీకు ఒక ఆదరణకర్తను పెట్టి ఉన్నాను అన్నావు. ఇదిగో నా మీద నీ ఆదరణకర్త కూడా ఉంది కదా. ఎప్పుడైతే ఈ ట్రినిటీ నుండి మనం తొలగిపోతామో మనం భీతి చెందుతాం, అటు ఇటు పరుగులెత్తుతాం, కృంగిపోతాం. అందుకొరకే ప్రతి క్షణం పరీక్షించుకోవాలి. ప్రభువా, నీ ఆత్మలో ఉన్నానా? నా తండ్రి, నీ ఆధ్వర్యంలో ఉన్నానా? నా కుమారుడా, నువ్వు నాకు బదులుగా బలియాగమైనావు కదా యేసయ్య. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కనుక కనెక్ట్ విత్ ద ట్రినిటీ. ఇది ఈ 14వ అధ్యాయం ఆ యొక్క సత్యం. 25 వచనానికి 26 వచనానికి వస్తే ఇప్పుడు ప్రభు అంటాడు, 27 వచనం, ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అంటాడు, మీ మీద ఆదరణకర్తను ఉంచాను, మీకు పరిశుద్ధాత్మను పంపించాను, అంతేకాదు ఇంకొక గొప్ప కార్యము చేయించున్నాను, మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీకు శాంతిని. పీస్ ఐ లీవ్ విత్ యూ. నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి యొద్దకు వెళ్తాను. మరి మా దగ్గర ఏముందని మీరు అనుకుంటున్నారే? నేను మీకు సమాధానమును విడిచిపెట్టిపోతున్నాను. సమాధానము నాలో ఉంది, సమాధానము నాలో ఉంది. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఏరియనా
జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ షాలోమ్ టు అస్. ఆయననే మనకు సమాధానకర్త. యేసు ప్రభు అన్నాడు, బిడ్డలారా ఇక మీరు భయపడకండి. ఇంకోటి కూడా చెప్పాడు, హెచ్చరిక ఇచ్చాడు. 30వ వచనంలో చూస్తే, లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు, సాతాన్. వాడు తనకు తానే అధికారిగా ప్రకటించుకుంటాడు, తనకు తానే కార్యాలను ప్రకటించుకుంటాడు, తనకు తానే పతనాన్ని చేస్తాడు, తనకు తానే తన అధికారం యొక్క విలువలు అనేకులు తెలుసుకోవాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. లోకాధికారి వస్తాడు గనక ఆ లోకాధికారిని బట్టి ఆయనకు నాకు సంబంధం లేదు అని అంటాడు. ఇదిగో నేను మీకు నా యొక్క సమాధానమును మీ దగ్గర విడిచిపెట్టిపోతున్నాను. పిల్లరా, ఈరోజు దానియేలుతో ప్రభు శుభమని చెప్పి నీకు సమాధానం కలుగునని చెప్పిన ఆ మాట ఈనాడు ఈ శిష్యులతో, ఇదిగో బిడ్డ మీ మీద పరిశుద్ధాత్మ, మీ మీద ఆదరణకర్త పెట్టాను, లోకాధికారి వస్తాడు, మిమ్మల్ని పతనం చేస్తాడు, మీ వెంటబడతాడు, అది వాస్తవమే. కానీ మీ మీద ఒక సత్యాన్ని అయితే జ్ఞాపకం పెట్టుకోండి, నేను నా యొక్క సమాధానాన్ని మీ మీద పెట్టాను, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మీరు నెగ్గుతారు, లేకుంటే ఈ లోకంలో మీరు పతనమైపోతారు. పిల్లరా, ఈరోజు నేను ఒక 3 పవర్ఫుల్ లక్షణాలు, ఒక అద్భుతమైన లక్షణాలు చెప్తాను. నీ జీవితం టు ఎలివేట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని విస్తరింప చేసుకోవడానికి, నీ జీవితాన్ని బలపరచుకోవడానికి, ఈ దేవుని సమాధానాన్ని నిజంగా మనం అనుభవించాలనుకుంటున్నప్పుడు ఒక 3 లక్షణాలు నేర్చుకోవాలి. నంబర్ 1 ఏంటంటే, ఎంకరేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్. ఇతరులను ఊరికే దూషించడం కంటే, విమర్శించడం కంటే నీవు ప్రోత్సహించడం నేర్చుకున్నట్టయితే నీ జీవితంలో దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు బలపరిచిన వానివి అవుతావు. లేకుంటే నీకు సమాధానం ఉండదు, నీ చుట్టూన వారికి సమాధానం ఉండదు, నీ ముందున్న వారికి సమాధానం ఉండదు, నీ ప్రక్కలున్న వారికి కూడా సమాధానం ఉండదు. ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఎంకరేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్. ఊరికే ఏదో వ్యక్తిని, ఏదో కుటుంబాన్ని, ఏదో ఒక మనిషిని, ఏదో ఒక పొరుగువాన్ని, ఏదో ఒక స్నేహితుణ్ణి, ఏదో ఒక బంధువుని మనం విమర్శించినట్టు మన హృదయం ఎప్పుడు ఉండవద్దు. అలా ఉన్నట్టయితే నీ హృదయంలో దేవుని సమాధానము నెగ్గదు. ఇట్ విల్ నాట్ స్టే ఇన్ యువర్ హార్ట్. దేవుని యొక్క సమాధానం నీలో ఉండదు. రెండో విషయం కూడా మనం నేర్చుకున్నట్టయితే, అండర్స్టాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్. ఇతరులకు తీర్పు ప్రకటించే బదులు నీకు నీవే కొన్ని అర్థం చేసుకోవాలంటున్నాడు. మన లోపల అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగాల. పొరుగువాడిని అర్థం చేసుకునేది, కష్టంలో ఉన్న వాడిని అర్థం చేసుకొని, ఇబ్బందిలో ఉన్న వాడిని అర్థం చేసుకొని, తిరిగి ఇప్పుడు యేసు ప్రభు ఈ 14వ అధ్యాయంలో తన చుట్టూన్న శిష్యులను అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పలే ఇంకా, కానీ తనకు తాన బిడ్డ, మీ హృదయం మీరు బాధపడకండి, నేను తిరిగి వస్తా, నేను మీ కొరకు సిద్ధం చేయడానికి వెళుతున్నా. నేను వచ్చి ఎంత గొప్ప మాట అంటాడంటే, నేనుండే స్థలములో మిమ్మల్ని ఉండేటట్టు చేస్తా. ఎంత గొప్ప సమాధానం, ఇంత గొప్ప ధైర్యం చెప్తే శిష్యులకు ధైర్యం రాదా? గనక నేను అంటున్నాను, 3 పవర్ఫుల్ హ్యాబిట్స్ ఇన్ ద లైఫ్ టు ఎలివేట్ యువర్ లైఫ్ పీస్ఫుల్లీ. నీ యొక్క సమాధానంతో ఈ లోకములో మనం బ్రతకాలంటే ఈ 3 ముఖ్యమైన లక్షణాలు మనం పాటించడం, నేర్చుకోవడం మంచిది. మూడవది కూడా ఏంటంటే, ఇనిషియేట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్. దేని గురించో నేను వేచి చూస్తున్నా బదులు నువ్వు అడుగు వేయి, ఇనిషియేషన్ తీసుకో, ముందుకు వెళ్ళు. దేవుని సమాధానం కొరకు, దేవుడిచ్చే నెమ్మది కొరకు, దేవుడిచ్చే తృప్తి కొరకు. సో ఇలాంటి విషయాన్ని మనం నేర్చుకోవాలని నేను కోరుతుంటున్నాను. ఇనిషియేట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్. దేని గురించో వేచి చూస్తున్నా బదులు నీకు నీవే ఇనిషియేషన్ తీర్చుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. సమాధానం, షలోమ్. అంతేకాదు, మరి ఇప్పుడు 3 మాటలు ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మీకు పంపించిన దానిలో ఒక 3 మాటలు మీకు తెలియజేయడం జరిగింది. ఏంటంటే, దేవుని యొక్క సమాధానం అది దేవుడిచ్చే బహుమానం. దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. పీస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సమాధానం అంటే యూ కెనాట్ పర్చేస్ ఇట్, యూ కెనాట్ వాల్యూ ఇట్, యూ కెనాట్ మెజర్ ఇట్, బట్ యూ విల్ ఎంజాయ్ ఇట్. దాన్ని మనం కొలవలేం, దాన్ని తూచలేం. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సమాధానం అనేది అది మనకు బహుమానం. రెండవది, తర్వాత దేవుని యొక్క సమాధానం ఫ్రీలీ గివెన్. అది మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది. మనం పశ్చాత్తాపడినప్పుడు,
కన్నీళ్లు విడిచినప్పుడు, పాపమును చేయకుండా ఆగిపోయినప్పుడు మనకు దేవుని యొక్క సమాధానం వచ్చేస్తుంది. సో గాడ్స్ పీస్ ఈజ్ ఫ్రీలీ గివెన్. మనకు అది ఉచితంగా ఇవ్వబడుతుంది. మూడో విషయం కూడా ఏంటంటే, దేవుడు ఇచ్చే సమాధానం దగ్గర నో డిస్క్రిమినేషన్. ఈయన పెద్దవాడు, ఈయన గొప్పవాడు, ఈయన చదువుకున్నవాడు, ఈయన చదువు లేనివాడు, ఈయనకు ఆస్తి ఉంది, ఈయనకు ఆస్తి లేదు, ఎర్రగున్నాడు, నల్లగున్నాడు, పొట్టి ఉన్నాడు, పొడుగున్నాడు, ఇదంతా ఏం లేదు. నో డిస్క్రిమినేషన్. ఏ కులం, ఏ జాతి, ఏ మతం. ఈనాడు మన భారతదేశం అంతా కులమత పరిస్థితుల్లో దేశమంతా అహింసకు తయారవుతుంది, అసమాధానానికి వెళ్ళిపోతుంది. ఒక మాట చెప్పాలంటే కనుక సమాధానం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే దేవుని బహుమానం, ఉచితం. అంతేకాదు అది నో డిస్క్రిమినేషన్, అంటే ఏ హద్దులు లేవు దానికి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. దానియేలు వలె కృంగిపోయి ఉండొచ్చు, శిష్యుల వలె మనం కృంగిపోయి ఉండొచ్చు. ప్రభుతోనే తిరిగినాం. ప్రభు మన హృదయాన్ని అనుక్షణం పరిశీలిస్తున్నాడు. దానియేలు యొక్క బాధను పరలోకమును ప్రభు కనిపెట్టాడు. అందుకొరకే మీకాయలు రానే వచ్చింది, నువ్వు దేవునికి ప్రియుడవు అన్నది. ఈ శిష్యులు బెదిరిపోతున్నారు, అదిరిపోతున్నారు, నేను దేవుని కుమారుడిగా ఉన్నాను అని ప్రభు గుర్తించాడు. వారికి చెప్పాడు, ఇదిగో బిడ్డ, ఒకవేళ నేను వెళ్ళిపోతున్న భయం మీకుంది కదా, మీకు నేనేం చేస్తున్నంటే మీ పైన పరిశుద్ధాత్మను ఉంచిపోతున్నాను, శాంతిని అనుగ్రహించిపోతున్నాను, ఆదరణకర్తను కూడా నేను మీ మీద పెట్టిపోతున్నాను. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని నీకు నీవే భావించుకోవాలా ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా మీద ఉంది, అయ్యో నేను ఒంటరి వాడను కాదు, ఐఎమ్ నాట్ అలోన్. ఆ ఉన్నతమైన శక్తిని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలా. అప్పుడు యూ విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క పీస్ అనే మాట ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్టర్బెన్సెస్, అడ్డంకుల నుండి పొందే స్వేచ్ఛ, సమాధానం. ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్టర్బెన్సెస్. తర్వాత పీస్ అనేది ఏంటంటే కామ్, నో వార్, యుద్ధం ఏమి లేదు, నో ఫైటింగ్, పోరాటం ఏం లేదు. నో ఫైటింగ్ అన్నప్పుడే మనకు సమాధానం. ఫైటింగ్ అంటేనే అసమాధానం. నో ఫైటింగ్. దాని తర్వాత ఇంకొకటి కూడా అంటాడు, ఏమంటాడంటే ఈ యొక్క సమాధాన విషయంలో మన దేశం తరపున మన యొక్క మిలిటరీ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మన సరిహద్దులలో సమాధానం కలుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క సమాధానం ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే తెలుగులో చెప్పాలా, అంత బేసిన్ అవుతుంది, అంత బేసిన్ అవుతుంది అంటారు కదా కొంతమంది. అంత ఏమేమో అవుతుంది, తింపినట్టు అవుతుంది, తినబుద్ధి కాదు, కూర్చోండబుద్ధి కాదు, నిద్ర పట్టదు, అంత యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. ఈ రోజుల్లో మనకున్న రోగాల కంటే భయంకరంగా ఉన్న రోగం యాంగ్జైటీ. సో దేవుని యొక్క సమాధానం ఎట్లా అంటే నిన్ను ఈ యొక్క లక్షణము నుండి నిన్ను విడుదల చేస్తుంది. ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ ఆల్సో డిస్ట్రెస్ అంటే కొన్ని మాటలను బట్టి కృంగిపోతాం, ఇతరుల మాటలను బట్టి. కానీ మనమే మన బలహీనతలు జ్ఞాపకం చేసుకొని ఏమైపోతాం? కృంగిపోతూ ఉంటాం. మన మనసు ఎట్లయితే స్ట్రెస్ అవుతూ ఉంటుంది, ఒత్తిడికి చెందుతుంది. నేను అంటున్నాను, బీపీ షుగర్ ఉన్నాం మనం కూడా ఈ స్ట్రెస్ అనే దానికి జీవితంలో స్థానం ఇవ్వదు. ట్రినిటీకి స్థానం ఇస్తే మనం బలపరచబడతాం. స్ట్రెస్, ఒత్తిడి, డిస్ట్రెస్, ఇంకా ఒత్తిడికి చెందడం. సో ఈ రీతిగా ఉంటున్నప్పుడు లాటిన్ భాషలో కూడా దీన్ని ఏమంటారంటే ప్యాక్స్. సమాధానం అనే మాట లాటిన్ భాషలో ప్యాక్స్ అనే మాట ఒకటి ఉంది. అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఈ యొక్క సమాధానం యొక్క నిజమైనటువంటి విధానం, సమాధానం ఏ రీతిగా వస్తుంది, తర్వాత ఇంకొకటి ఈ యొక్క సమాధానం గుర్తించాలంటే ఇంకా కొన్ని మాటలు చెప్తాను. ఒకవేళ ఒక తుఫాను వచ్చింది, తుఫాను చాలాసేపు వచ్చింది. ఈరోజు నిన్నటిదాకా తుఫాను ఉంది, దేవుని బట్టి మందిర సమయంలో ఆగిపోయింది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నట్టు? సమాధానమైన స్థితిలో ఉన్నట్టు. స్టార్మ్ ఈజ్ ఓవర్. తుఫాను, నీ మీదకి వచ్చే తుఫాను, ఇట్ ఈస్ ఎండెడ్, అది ఆగిపోయింది. దాని తర్వాత ఇంకొకటి, ఒక జగడమైంది, ఆ జగడం ఇక ఆగిపోయిందని అంటే దాని అర్థం ఏంటిది? దేవుని యొక్క సమాధానం మనకు దొరికినట్టు. ఎండ్ ఆఫ్ ద ఫైటింగ్.
మనం పోరాడుతున్న దానికి ఆగిపోవడం. ఇంకోటి కూడా ఉంది, కొంతమంది సెలబ్రిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఉత్సాహంలో ఉంటారు, ఆ ఉత్సాహంలో ఆ అనుభవం వారికి ఒక ఆనందం. సెలబ్రిటీ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఇంకోటి కూడా ఉంది చివరిగా. ఒకసారి అందరు నవ్వండి, చాలా సీరియస్గా వింటున్నారు. అందరూ ఒకసారి నవ్వండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు నవ్వండి. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లోడు ఉంటాడు కదా, ఇప్పుడు యానీ లాంటి చిన్న బిడ్డ. ఇఫ్ షీ లాఫ్స్, ఒకవేళ ఆమె నవ్వుతే ఎదుటిన్న వ్యక్తికి సమాధానం. నవ్వుతే ఎదుటిన్న వ్యక్తికి సమాధానం. చిల్డ్రన్స్ లాఫ్ ఆల్సో గివ్స్ అస్ వాట్? పీస్. చిన్న పిల్లల యొక్క నవ్వు, చిన్న పిల్లల యొక్క మాట మనకు తృప్తిని ఇస్తుంది. అందుకొరకే ఒక భక్తుడు అంటాడు, మనకు పీస్ ఆఫ్ మైండ్, వీ నీడ్ పీస్ ఆఫ్ మైండ్. తర్వాత పీస్ ఈజీ అంటే ఏంటిది? సులభంగా. సమాధానం సులభం అనుకోవాలి ఎప్పుడైనా. సమాధానం సులభం అనుకోవాలి ఎప్పుడైనా. మనం సమాధానం కఠినం కాదు, ద్వేషం కాదు, అసూయ కాదు. పీస్ ఈజ్ ఆల్వేస్ ఈజీ. పీస్ ఆఫ్ మైండ్. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, వెన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ దేర్ కాన్ఫ్లిక్ట్ వితౌట్ వైలెన్స్ అంటే అల్లరి, చెలరేగడం. ఈ చెలరేగడం అనేది ఎప్పుడైతే మనం చెలరేయకుండా ఉందామని తీర్మానించుకుంటామో, వెన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ దేర్ కాన్ఫ్లిక్ట్ వితౌట్ వైలెన్స్, కెన్ వర్క్ టుగెదర్ టు ఇంప్రూవ్, కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు ద క్వాలిటీ ఆఫ్ పీస్ ఈజ్ అవైలబుల్. నిజంగా మనకు దేవుని యొక్క సమాధానం మనకు దొరుకుతుంది. మనం ఒక రిజల్యూషన్ చేయాలి, తీర్మానం. రిజల్యూషన్ అంటే తీర్మానం. ఒక తీర్మానం చేయాలి. అల్లరికి, కఠినత్వానికి, ద్వేషానికి, చెడుకు, బూతుకు, ఇటువంటి అన్నిటికీ ఒకవేళ నేను ఫుల్ స్టాప్ పెడితే డెఫినెట్గా మాలో ఒక క్వాలిటీ పీస్, ఒక విలువైనటువంటి సమాధానం కలుగుతుంది అనేది మనం ధ్యానించాలా. సో నేను ఇప్పుడే చెప్పాను, ఎరీనా అనగా క్రీస్తు యొక్క సమాధానం. హిస్ పీస్. జీసస్ ఈజ్ అవర్ ఎరీనాస్. ఒక విధంగా చెప్పాలంటే యేసు క్రీస్తే. ఆనాడు యెహోవా దేవుని గురించి ఇప్పటికి కూడా జెరూసలేములో ఈ మాట వాడతారు. ఏం మాట వాడతారంటే ప్రిన్స్ ఆఫ్ షాలోమ్, అంటే సమాధానకర్త. మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నట్టు సమాధానకర్తగా కొన్ని వాక్యాలు నేను చదివి నేను ముగిస్తాను. ఇంకా సమాధానంగా ఉండాలనే మాటకు ఇంకొక మాట చెప్పాలంటే కంఫర్టబుల్. నేను సౌఖ్యంగా ఉన్నాను. తర్వాత విచారము లేకుండా ఉండడం, వరీస్. యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వరీస్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ పీస్. చింతల నుండి, విచారం నుండి బయటికి రావాలా. తర్వాత సాటిస్ఫైడ్, తృప్తిగా ఉండాలా. అప్పుడు దేవుని సమాధానం అంటే మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఒకరు కీర్తన 4:8 చదవండి. త్వర చదవండి. కీర్తన 4:8. కీర్తన 4:8. ఏంటట దేవుని సమాధానం అంటే ఎట్లుంటుందట? 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. చూడండి, యువర్ స్లీపింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్స్ పీస్. దేవుడిచ్చే సమాధానము పైన నీ నిద్ర ఆధారపడి ఉంది. నిద్ర వస్తలేదు, అటు ఇటు చూస్తాం. ఆ రాత్రి అటు ఇటు ఇంట్లో మనమే తిరిగితే మనం ఇంకెవరైనా దయ్యం అనుకుంటారు. ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయదు. వాట్ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ద లార్డ్. నేను అంటున్నాను, కొన్నిసార్లు తిన్నాక కూడా జీర్ణం కాదు. విశ్వాసులు అయితే దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా నాకు ఇది త్వరగా జీర్ణం చేయాలి. కొంతమంది ఏమో డైజెన్ తింటారు, ఇంకా కొంతమంది దానికి ఏదో మరమ్మతు చేస్తారు. మన జీర్ణ శక్తి కూడా ప్రభు యొక్క సమాధానం పైన ఆధారపడింది. ఈవెన్ యువర్ డైజెషన్ డిపెండ్స్ ఆన్ హిస్ పీస్. ఆయన సమాధానము పైన మన యొక్క జీర్ణ శక్తి, మన యొక్క నిద్ర, మన ఏమంటారు, ఇంకొక మాట చెప్పాలంటే యాక్షన్స్ ఆఫ్ ద డే, దినచర్యలన్నిటికీ కూడా యు నీడ్ పీస్ ఆఫ్ గాడ్. నీవు దేవుని సమాధానాన్ని అర్థం చేసుకో. కీర్తన 72:7. కీర్తన 72:7 కూడా
ఇంకొక మాట చదువుకుందాం. 72 వచనం ఏమంటాడంటే, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదుడు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చూడండి ప్రభు యొక్క సమాధానం. చంద్రుడు లేకపోవు వరకు కూడా, అంటే ఈవెన్ దేవుని యొక్క సమాధానం సూర్యుడైనా చంద్రుడైనా పంచభూతములైన మన దేవుని యొక్క సమాధానం కనెక్టెడ్ విత్ ఆల్ దీస్ పంచభూతములు. జాగ్రత్త, దేవుని యొక్క సమాధానం ఉంటేనే సూర్యుడైనా చంద్రుడైనా క్షేమమైనా, నీవు వర్ధిల్లుటైనా, నువ్వు మేల్కొనుటైనా, నువ్వు సంచరించుటైనా దేవుని యొక్క సమాధానానికి దూరం కాకు. ఈరోజు దేవుని సమాధానం మనకు కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి. ఇప్పుడే డానియల్ 10:19 చదివాను. నీకు శుభము కలుగునుగాక అంటే దాని అర్థం నీకు సమాధానం కలుగునుగాక. ఇప్పుడే చదివాను యోహాను సువార్త 14:27 చదివాం. ఏంటంటే, ఇదిగో నా శాంతిని మీకు విడిచిపెట్టిపోతున్నా, తీసుకొని పోతలేను. ఏదైతే శాంతి మీకు డిక్లేర్ చేశానో నేను దాన్ని తీసుకొని పోవడం లేదు. రోమా 15:13 చదువుదాం. రోమా 15:13 చూస్తే కూడా ఇక్కడ చాలా అద్భుతమైన 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. నీకు సమాధానం కలగాలంటే నీకు నువ్వు పోవద్దు. జస్ట్ త్రూ జీసస్ క్రైస్ట్ క్లెయిమ్ హిస్ నేమ్. యేసు నామమును అడగాల, యేసు నామమును ఎత్తి పట్టాల. ఇఫ్ యు వాంట్ పీస్, ఎవరినో ముందు పెట్టుకొని ఈయన ద్వారా నాకు సమాధానం వస్తుంది, ఈయన ద్వారా నాకు నెమ్మది వస్తుంది అనేది ప్రశ్న కాదు. ప్రభువు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం కలుగుతుంది. 15:13 కూడా చదువుకుందాం. 15:13 కూడా ఏమంటాడంటే, ప్రభు యొక్క సమాధానం ఇక్కడ అంటాడు. ఈ వచనం, మీరు పరిశుద్ధాత్మ శక్తి కలిగి విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతో మిమ్మును నింపునుగాక. దేవుడు ఈరోజు నీ హృదయంలో ఎన్నెన్నో అభిప్రాయాలతో నీవు ఉండొచ్చు. దేవుడు అవన్నీ త్రుంచివేసి తన సమాధానముతో నిన్ను నింపునుగాక. నా సమయం అయిపోయింది. చివరిగా ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక ఒకటి చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో చక్కగా అంటాడు, చాలా శ్రేష్టమైన మాట. 4వ అధ్యాయం ఇది నోట్ చేసుకోండి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, ప్రియులారా జ్ఞానవంతులు అనుకోవద్దు, మనమే తెలివివంతులం అనుకోవద్దు, మనమే బుద్ధిమంతులం అనుకోవద్దు, నాకు మించిన జ్ఞానం ఎవరికి ఉందని అనుకోవద్దు దయచేసి. అదే అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన, అందరు చెప్పండి, దేవుని సమాధానం. అంటే ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓవర్ దెన్ ద విజ్డమ్, ద నాలెడ్జ్, ది అండర్స్టాండింగ్. దేవుని యొక్క సమాధానం అనేది మన విద్య ద్వారా పొందిన జ్ఞానము కంటే, మన యొక్క అనుభవం ద్వారా పొందిన జ్ఞానము కంటే దేవుని సమాధానం చాలా ప్రాముఖ్యమైంది. నేను అంటాను, దిస్ ఈజ్ గాడ్స్ పీస్ ఈజ్ ఓవర్ దెన్ యువర్ నాలెడ్జ్, ఓవర్ దెన్ యువర్ విజ్డమ్, ఓవర్ దెన్ యువర్ ఇంటెలిజెన్స్. నీకున్న జ్ఞానము కంటే దేవుని సమాధానం గొప్పది. పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, బిడ్డ ఆనందించండి, చింతపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, స్తుతించండి, ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఆ ముందు చెప్పి అప్పుడు అని అంటాడు. మళ్ళీ ఒక గొప్ప కనెక్షన్ తీసుకొచ్చాడు. అప్పుడు అన్నప్పుడల్లా యూ షుడ్ కనెక్ట్ విత్ త్రిత్వం, అనగా ట్రినిటీతో. మీరు అప్పుడు అన్నప్పుడల్లా మీరు ఆ ట్రినిటీతో కనెక్ట్ కాండి. అప్పుడు అన్నప్పుడల్లా ప్రేమ, నిరీక్షణ, ప్రేమతో కనెక్ట్ కాండి. అప్పుడు ఏం జరుగుతుందట? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన, ఇప్పుడు హృదయంలో చేసుకోండి, మీ హృదయములకు మీ తలంపులకు కావలి యుండును. అబ్బా, దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు, మీ మాటలకు, మీ క్రియలకు కావలిగా ఉండునుగాక. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని యొక్క సమాధానము నీకు కావలిగా ఉండుటకు నువ్వు ఒప్పుకుంటావా? ఈరోజు దేవుని యొక్క సమాధానం నేను కాయాలి అని చూస్తుంది కనుక ఈరోజు యేసు ప్రభు కూడా
ఒక కొండ ఎక్కాడు, మనకందరికి తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రజలందరూ తండోపతండలుగా వస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ విశ్వాసాలు వేరు, వాళ్ళ తెగలు వేరు, వాళ్ళ సంతానం వేరు, వాళ్ళ వృత్తి వేరు. కానీ యేసుప్రభు చెప్పే మాటలకు ఆకర్షితులై వచ్చేస్తున్నారు. చాలామంది వచ్చేసారు. కొండ ఎందుకు ఎక్కాడంటే జనం. నేను ఆ కొండను చూశాను, హృదయం చాలా తాకినట్టు అనిపించింది. ఆ ప్రాంతం దగ్గర సంచరిస్తున్నప్పుడు ప్రభువా ప్రభువా, ఇదే హృదయంలో ప్రభువా ప్రభువా అనే ఆలోచనతో నేను ఉండిపోయాను. అక్కడ మాట్లాడుతూ గొప్ప మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే 9వ వచనం, 5వ అధ్యాయం 9వ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నేను ముగించే ముందు, నీలో సమాధానం ఉండాలి, నీతో ఉన్నవారిలో సమాధానమును స్థిరపరచాలి. ఈ రోజు నుంచి మీరందరూ కూడా సమాధానాన్ని బలపరిచే బిడ్డలుగా మీ ఇళ్ళలో ఉండండి. అల్లరికి స్థానం ఇవ్వకండి. మీ ఇళ్ళలో, సమాజంలో మన సమాధానకర్త యేసు ప్రభు. నువ్వు ఎవరితోనైనా సమాధానంగా ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటిది? యు ఆర్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్, అంతే, వేరే ఏం లేదు. నువ్వు అందరితో సమాధానంగా ఉన్నావు అంటే నీవు యేసుక్రీస్తు యొక్క రాయబారిగా ఉన్నావు, రాయబారిగా ఉన్నావు. ముగించుకుందాం. మరి ప్రభు యొక్క సమాధానం, జస్ట్ పీస్. నీలో నుండి దేవుడు ఇప్పటి నుండి ఏం కోరుతుండంటే కేవలం సమాధానమే, కేవలం శాంతియే, కేవలం నెమ్మది. ముగించే ముందు నోవహు పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు జన్మించిన వెంటనే. నోవహు పేరు ఏం పేరు? అర్థం ఏంటి? నెమ్మది. అప్పుడంతా అలజడైంది. ఏదైనా తోట పతనం అయిపోయింది. ఆదాము అవ్వ త్రుంచివేయబడ్డాడు. చరిత్ర అంతా మారిపోయింది. ద డివైనిక్ సిచ్యువేషన్ డిస్ట్రాయ్. ఆ దైవిక పరిస్థితి అంతా మారిపోతే అప్పుడు నోవహు జన్మిస్తే వాళ్ళ సాధక బాధల్లో ఏం చేశారంటే అతనికి నోవహు అని పేరు పెట్టారు. ఎందుకని పేరు పెట్టుకుంటారంటే ఈయన ద్వారా నన్న నెమ్మది, సమాధానం, దైవ సమాధానం, దైవ నెమ్మది వస్తుందేమో అనుకున్నారు. నేను అంటున్నాను, మనం క్రైస్తవులం, మనం విశ్వాసులం, మనం ద్వారా క్రీస్తు యొక్క సమాధానం వ్యాపించునుగాక. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగన్, నిత్య శాంతిని మనకు సగన్. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన కానుకలు ఇవ్వగలిగిన వారు ప్రభుకు చెల్లించండి. కిందైనా పైనైనా గృహంలో ఉన్నవారు మీ కానుకలను ఏర్పాటు చేసి మందిరానికి వచ్చినప్పుడు మీరు ప్రభు నడిపించినట్టుగా చేయగలరు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతి మనకు సగను, నిత్య శాంతి మనకు సగను. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. అందరం ప్రభుతో చేతులు ఎత్తుదాం. చివరి ప్రార్థనలో కానుకలు సమర్పించగలిగిన వారు సమర్పించండి. సమయాన్ని పాటించడానికి వీలుగా ఇంకొక 3 నిమిషాలు మాత్రమే ఉంది. 1 o'clock. మనం సమయాన్ని పాటిస్తున్నాం. ప్రభుతో చేతులు ఎత్తి విన్న వాక్యమును బట్టి ప్రభు దగ్గర అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా తలంపులలో నీ సమాధానం, నా హృదయములో నీ సమాధానం,
నా పరిసర ప్రాంతంలో నీ సమాధానం, నా ఉద్యోగ స్థలములో నీ సమాధానం, నా కుటుంబంలో నీ సమాధానం, మా దేశ సరిహద్దులలో నీ యొక్క సమాధానం, క్రైస్తవ కుటుంబముల చుట్టూ నీ సమాధానం. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. Yes, Lord. ప్రభుని అడుగుతూనే ఉండండి. ఒక గొప్ప సమాధానముతో మనం ముందుకు వెళుతున్నాం. నెమ్మదిగా బ్రతుకుటకు, నెమ్మదిగా జీవించుటకు, మన తలంపులలో నెమ్మదిగా ఉండటకు, మన ఆలోచనలు నెమ్మదిగా ఉండటకు. జస్ట్ పీస్, కేవలం సమాధానమే. క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు సమాధానం వారిలో సమాధానం, నిత్య సమాధానం దయచే ప్రభు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు కూడను కూలద్రోసెను, మధ్యపు కూడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగం, నిత్య శాంతిని మనకు సగం. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ప్రభు యొక్క సమాధానం చేత నింపబడుతున్నాం. వేరే ఆలోచనకు సమయం ఇవ్వకండి. క్రింద ఉన్నవారు, ప్రత్యేకంగా మీరు కూడా, ఎన్నో విషయాలలో మనం కృంగిపోయినాం, నలిగిపోయినాం, తట్టుకోలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం. ప్రభు నాతో కూడా మాట్లాడినాడు ఈ వాక్యము ద్వారా. ప్రతి విషయములో షలోం, ప్రతి విషయములో దేవుని సమాధానమును వెతకాలని. స్తోత్రం దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన చేతులెత్తాం ప్రభు. నీతియు సమాధానము నీలా, నీతియు సమాధానము నీలా. పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ప్రభువా, నీ నింపుదలలోనికి వస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపుచున్నావు. దానియేలు ఒంటరి వాడైనప్పుడు నీవు నాకు బహుప్రియుడవు అని అసమాధాన స్థితి నుండి, నలిగిపోయిన స్థితి నుండి, బెదిరిపోయిన స్థితి నుండి ఆయనకు సమాధానం ప్రకటించావు. హృదయం అంతా కలవరంతో నిండింది. అదిరిపోతున్నారు, భయపడుతున్నారు. ఇతరులను చూస్తే యేసుక్రీస్తు శిష్యులుగా ఉండలేకపోతామేమనే భయం వారికి కలిగింది. వారికి అన్నావు, ఇదిగో శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, ఆదరణకర్తను అనుగ్రహిస్తున్నాను. ప్రభా, ఈ రీతిగా మేము నింపబడుతున్నాం. ఈరోజు మాలో సమాధానం, ఈ క్రీస్తు యొక్క సమాధానం, ఇతరులకు కూడా మేము సమాధానం ప్రకటించేవారుగా ఈ బేతనీయ కేంద్ర సంఘమును, మా సువార్త సంఘములను, మా దైవజనులను, మా నాయకత్వమును, మా కుటుంబములను ఈరోజు నీవు బలపరుచుచున్నావని నమ్ముతూ ఉంటున్నా. నీకే స్తోత్రం. నూతన ధైర్యం వస్తుంది, నూతన ఆదరణ వస్తుంది, నూతన తృప్తి వస్తుంది, నూతన చేయుత వస్తుంది.
బలపరిచినట్టుగా, తాకినట్టుగా, తృప్తి అయినట్టుగా మాలో నుండి ఆ విచారం, మాలో నుండి ఆ విభేదం అది త్రుంచివేయబడుతుంది. నీ సమాధానం మాకు కలిగింది. ఈ వారమంతా నీ కృపలో మమ్మల్ని బలపరచు. ఎత్తబడిన కానుకలను బట్టి నీకు వందనాలు. స్త్రీల కూడిక కూడా జరిగినందుకు వందనాలు. ఇంకను ఈ వారములో కూడా జరుగుతున్నప్పుడు అందరు కనెక్ట్ అవుటకు నీ కృపను కూడా ఇచ్చేయండి. యూత్ మీటింగ్ కూడా ఆలీతిగానే జరిపించుకునే కృప దయచేయండి. కొంత వ్యవధి వస్తుందేమో చూస్తున్నాం. వచ్చే మాసంలో మేము మా యొక్క కోతకాల మాసంగా మేము ఎన్నిక చేసుకుంటాం. అయినా పర్వాలేదు ప్రభా, ఏ అడ్డంకున్నా మేము నీ తట్టి చూస్తున్నాం. నీకే వందనాలు. క్షేమం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కృపను విస్తరింపచేశావు, ధైర్యపరిచావు. ఇదిగో నిండైన క్రీస్తు సమాధానముతో ఇతరులతో మాట్లాడటకు వెళుతున్నాం, ఇతరులను దీవించటకు వెళుతున్నాం, ఇతరులను పలకరించటకు వెళుతున్నాం, నీకు సాక్షిగా ఉండడానికి మేము వెళుతున్నాం. నీకే స్తోత్రములు. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి, మన రక్షకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క తోడు నిలిచిన మనకందరికీ, మన కుటుంబములకును, మన ప్రాంతమునకును, మన దేశమునకును, మనం అడుగుపెట్టు ప్రతి స్థలములో తన సమాధానముని ఇస్తూ, పోషిస్తూ, ధైర్యపరుస్తూ, తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రింద ఉన్నవారు ప్రార్థన అవసరం ఉంటే వస్తాను, ఒక్క నిమిషంలో సిద్ధంగా ఉండండి. పైన ఉన్నవారు ప్రభు యొక్క సమాధానంలో బలపరచబడుతున్నాం. ప్రభుకు స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, ఓదార్చు ప్రభువా. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, ఓదార్చు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోసన్నా, 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 హోసన్నా. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, ఓదార్చు ప్రభువా. పాపము చేసి నాశన పాత్రుడను అయితిని, అంధకారము కమ్మియుడగా మరణము నన్ను ఆవరించగా, దారి చూపిన జ్యోతిర్మయుడా, జీవమిచ్చిన
జీవప్రదాత దారి చూపిన జ్యోతిర్మయుడా జీవమిచ్చిన జీవప్రదాత హల్లెలూయా 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 హోసన్నా 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 పశ్చాత్తాపము నే చెందగా శరణు కోరి నిన్ను చేరగా మనుజాశలలు నేనుండగా తెలిసి తెలియక తొట్టిల్లగా పశ్చాత్తాపము నే చెందగా శరణు కోరి నిన్ను చేరగా కరుణించిన కృపామయుడా రక్షణనిచ్చిన దయామయుడా కరుణించిన కృపామయుడా రక్షణనిచ్చిన దయామయుడా హల్లెలూయా 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 హోసన్నా 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 నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా హల్లెలూయా 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 హోసన్నా 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 నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా